బిగ్ బాస్లో రాణులు కమాండర్స్ ప్రజలు అనే ఒక టాస్క్ జరుగుతున్న భాగంలో రీతు చౌదరి దివ్య చెప్తారనమాట. తనుజని తీసుకొచ్చి దాని మీద స్లాబ్ మీద పడుకోబెట్టండి, ఎత్తి పెట్టండి అన్నట్టు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి అన్నప్పుడు అది డీమన్ పవన్ చేస్తే డీమన్ పవన్ వెళ్ళి కూల్గా అసలు మ్యాన్ హ్యాండ్లింగ్ ఏం చేయలేదు. దానికి తనుజ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావు, నా మీద చేసావు, అదే నేను అక్కడ సీరియస్గా నేను మాట్లాడకుండా ఉంటే నువ్వు ఏదో చేసేసేవాడు అని స్టేట్మెంట్ లేదు. వరస్ట్ స్టేట్మెంట్ అనిపించింది. అంటే తన టాప్లో ఉందని తెలుసు, అంత బాగా అంటే మెచ్యూర్డ్గా ఉండి తన టాప్లో ఉందని తెలుసు, గేమ్స్ కూడా బాగా ఆడుతుంది. అలాంటిది ఒకటి డీమన్ పవన్ ఇన్ని రోజుల నుంచి చూస్తూనే ఉంది. అయినా అలాంటి స్టేట్మెంట్ ఎలా అవుతుంది? ఊరికే మాట్లాడితే ఉమెన్ కార్డ్ ఒకటి వాడుతుంది, మీరు అబ్బాయిలు మీరు ఊరికి అక్కడ చేయొద్దు ఇక్కడ చేయొద్దు గేమ్స్లో ఇలాంటివి ఉన్నప్పుడు గేమ్లో ఎందుకు పక్కన కూర్చుంటే సరిపోతుంది కదా. డీమన్ పవన్ అసలు ఎప్పుడు ఎవరి మీద మిస్బిహేవ్ చేయలేదు, ఎవరితో ఏం మాట్లాడి అందరికీ మంచిగా పెట్టి మంచిగా ఉంటాడు, మంచిగా చూసుకుంటాడు. రీతు చౌదరితో తనకున్న క్లోజ్నెస్తో తనతో కొంచెం క్లోజ్గా ఉంటాడు తప్ప మిగతా వాళ్ళతో ఎవరితో మిస్బిహేవ్ చేయలేదు, మ్యాన్ హ్యాండ్లింగ్ ఎవరితో చేయలేదు. ఆ విషయంలో అయితే మా డీమన్ పవన్ సూపర్ అనిపిస్తాడు. సో అలాంటి డీమన్ పవన్ మీద తనుజ ఎలికేషన్స్ అయితే బాగాలేదు. నువ్వేదో టచ్ చేయబోయావు, నేను అక్కడ సైలెంట్గా ఉంటే టచ్ చేసేవాడివే, ఇట్లా నెట్లా పోయావు, మ్యాన్ హ్యాండ్లింగ్ అని ఉమెన్ కార్డు వాడి అక్కడ స్టేట్మెంట్ లీడ్ అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం మామూలుగా చూస్తే ఇప్పుడు కొంతమంది ఏంటి లైవ్ చూడన్న వాళ్ళు అక్కడ ఏం జరిగిందో తెలియని వాళ్ళు అది ఏడ్స్ లేకుండా మామూలుగా అది ఒక్క బిట్ వేస్తే ఏమవుతుంది, డీమన్ పవన్ ఏదో చేశాడు, అరే అమ్మాయి ఎంతగానో గొంతు దించుకుంటుందిరా, ఈ అబ్బాయి ఏదో చేసేసాడు అని అనుకుంటారు కదా. లైవ్ చూస్తున్నాం కాబట్టి మనకి ఏం జరుగుతుందో అక్కడ క్లారిటీ మనకి అర్థమవుతుంది. లైవ్ చూడని వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే ఆ అమ్మాయి ఎట్లా అంటుందిరా, ఏదో చేశాడు, డీమన్ పవన్ చేతులు వేసాడేమో, లాస్ట్ వీక్ కూడా సండే కూడా ఇట్లానే వార్నింగ్ ఇచ్చారు, ఇట్లానే చేస్తాడు డీమన్ పవన్ అని తన మీద క్యారెక్టరైజేషన్ ఇప్పటికే చేసేసారు కదా. సో ఎంత బ్యాడ్ అవుతుంది డీమన్ పవన్కి. సో తనుజ అయితే ఆ విషయంలో చాలా తప్పు. తను ఒక్కొక్కసారి చిన్న మాట వదిలేస్తుంది, దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఏదేదో విధంగా అడిచేసి తనే గెలవాలన్న విధంగా మాట్లాడింది. నాకైతే అది అస్సలు నచ్చలేదు. డీమన్ పవన్ అయితే సూపర్ అనిపించాడు, తనుజ అయితే ఫస్ట్ అనిపించింది అవార్డ్స్ వాట్. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి.